తోటి కఠారి అప్పారావు గారు ఉన్నారు, కాపు నాయకులు, సీనియర్ జర్నలిస్ట్. అప్పారావు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, గుడ్ మార్నింగ్. మొత్తానికి అప్పారావు గారు ఈరోజు వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి అయితే ప్రతి రాజకీయ పార్టీలు కూడా ఆయన నామస్మరణం అయితే తప్పనిసరి. కానీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న కనీసం ఆయన అభిమానులకి వారికి సంతృప్తి పరిచేందుకు ఆయన స్మారక చిహ్నాన్ని కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేకపోవటం గల కారణాలు ఏమనుకోవచ్చు? అంటే ఇక్కడ ప్రధానంగా ముందుగా మీ అందరికీ అక్కడ ఉన్న వక్తలందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ వంగవీటి రంగా అనేది ఈ రోజున రాజకీయ పార్టీలు అన్నీ కూడా అతని రంగా నామస్మరణ చేస్తున్న ఈ పార్టీలన్నీ కూడా అని అన్నారు మీరు. ఇక్కడ దానికి ఒకటే కారణం అండి, అదేంటంటే ఓట్ బ్యాంక్. ఇవాళ రంగాన్ని స్మరించుకునే, రంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్న ఈనాటి యువత కానీ ప్రజలు కానీ అవన్నీ ఓటుకు రూపంలో తీసుకోవటానికి ఈ రాజకీయ పార్టీలు ఆడే డ్రామా తప్ప వాళ్ళు రంగా గారిని కీర్తించి అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పార్టీలు అయితే కాదు అని చెప్పగలను నేను. ఇక్కడ ఏంటంటే రంగాకి ఈరోజు అంత ప్రాధాన్యత తెలుగునాట వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే రంగా ఒక కుల నాయకుడిగా చూస్తారు కానీ వాస్తవంలో రంగా ఒక ప్రజానాయకుడు. ఎందుకంటే అతని ప్రస్థానాన్ని మనం ఒకసారి చూస్తే, అసలు ఈ రాధా రంగా ఎవరు అనేది ఒక్కసారి చూస్తే, విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ ముసుగులో ట్రేడ్ యూనియన్ నాయకులు అక్కడ ప్రజలపై గోండాయిజం చలాయించే రోజున ఒక రాధా దానికి ఎదురు తిరిగి బాధితుల పక్షం నిలబడి వాళ్ళ సమస్యలపైన పోరాడే క్రమంలో అక్కడ జరిగిన గొడవల్లో ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు, ఒక పెద్ద నాయకుడిని రాధా చంపేసిన సందర్భం ఒకటి జరిగింది. ఆ హత్య తర్వాత రాధా ఒక పెద్ద కార్మిక నాయకుడిగా విజయవాడలో పెరిగి ఆయన ప్రజలకి చేసిన అనేక రకమైన వాళ్ళ సమస్యల పరిష్కారంలో అతన్ని ఆంధ్ర రాబిన్ హుడ్గా కూడా కీర్తించిన సందర్భం ఉంది. అయితే ఒక వర్గం ఇక్కడెక్కడో రహస్యంగా దాచేదేమీ లేదు. ఒక పెద్ద ట్రేడ్ యూనియన్ నాయకుడైన చలసాని వెంకటరత్నం చంపాడు అని కమ్మ సామాజిక వర్గం రాధాని చంపటానికి పార్టీలకు అతీతంగా అంటే అప్పటికి సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు బలంగా ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీలోని కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా కలిసి మళ్ళీ ఆ రాధాని చంపేసేయటం జరిగింది. అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ పుట్టలేదు. అది ఎందుకంటే దాదాపు ఈ రాధా మర్డర్ జరిగింది 1975. సో ఆ తర్వాత రోజుల్లో రాధా అడుగుజాడల్లో నడుస్తే రంగా ఒక నాయకుడిగా పెరుగుతున్న సందర్భంలో అప్పట్లో నాకు బాగా గుర్తు, ఎందుకంటే 1982 నుంచి 1985 మధ్యంతర ఎన్నికలు జరిగేదాకా నేను విజయవాడ పట్టణంలోనే ఉన్నాను. నేను అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడిని. అప్పుడు ఎందుకంటే రాజకీయాల పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్ తోటి అన్నీ పరిశీలించేవాడిని. రంగా ఎదుగుతున్న దశ అది. అప్పట్లో వార్డు కౌన్సిలర్గా గెలిచాడు అతను. అయితే తెలుగుదేశం పార్టీ అనేది వచ్చినాక ఈ రంగా ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక అప్పట్లో వ్యాస్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని విజయవాడ పోలీస్ కమిషనర్ని విజయవాడకేసి రంగా అనేవాడిని ఎదగకుండా చేయటం అనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు పురమాయించినట్టుగా చెప్పుకుంటారు. అయితే ఈ వ్యాస్ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తా, అరెస్టు చేస్తా, కేసులు బనాయిస్తున్న దశలో ఆయన అంతే పెద్ద ఎత్తున గదిలో పిల్లిని కొడితే పులే ఎదురు తిరిగినట్టుగా, గోడకు బంతి కొడితే
రెట్టింపు స్పీడ్లో వెనక్కి వచ్చినట్టుగా రంగా కూడా అదే స్థాయిలో నాయకుడిగా ఎదుగుతున్న దశ అది. అప్పట్లో ఈ రంగాకి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనే నెపంతోటి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో 106 మంది పోలీసుల్ని పోలీసు అధికారుల్ని విజయవాడ కమిషనరేట్ పరిధి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఈ విషయం పైన అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున దుమారం జరిగింది అప్పుడు. అది కాకుండా ఇంకా విజయవాడలో ఉన్న కొన్ని గొడవల కారణంలో ఆ దేవినేని మురళి హత్య కేసులో రంగా అండర్ గ్రౌండ్లో ఉన్న టైంలో కాపు జాతి అతన్ని గుండెల్లో దాచుకుంది. అదే రంగాకి కాపులకి ఎక్కువ అవినాభావ సంబంధం ఏర్పడటానికి ఆ ఒక్క సంఘటన, ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నంతకాలం కూడా కాపులు ఇతన్ని గుండెల్లో దాచుకున్న సందర్భం అది. అట్లాంటి టైంలో ఈ మొత్తంగా తెలుగుదేశం ప్రభుత్వం కాపుల పైన ఒక నిర్బంధ వైఖరి అంటే హెరాస్మెంట్ ధోరణి కొనసాగుతున్న దశలో కాపునాడు మహాసభ జరపాలని 1988లో జూలై 10న విజయవాడలో ఒక పెద్ద బహిరంగ సభ, అది ఇప్పటికీ చరిత్రాత్మక సభ, భారతదేశంలో ఎక్కడా జరగని ఒక కుల మహాసభగా దాన్ని చెప్పుకోవచ్చు. ఆ సభకి ఆ రోజు నినాదాలు ఏంటంటే రక్తం చిందిస్తాం, రంగాన్ని కాపాడుకుంటాం, అలాగే ఎన్టీఆర్ నిరంకుశ ప్రభుత్వం నశించాలి అనే స్లోగన్స్ తోటి ఆ రోజు విజయవాడ మొత్తం కూడా మారుమోగిన దశ. ఆ సభ చూసిన కాడి నుంచి కూడా ప్రభుత్వ వర్గాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో, అలాగే స్థానికంగా ఉన్న సొంత పార్టీలోని కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళు సొంత పార్టీలో కూడా అసూయ పరులకి రంగా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనితనం, ఒక పెద్ద సామాజిక వర్గం ఇతను వెనకున్నది, ఇతని కోసం నడిచి వస్తుందనే భయంతో ఇతన్ని ఆ రోజు నుంచే చంపటానికి ప్రయత్నాలు జరిగినాయి. అప్పారావు సుమారు ఎంతమంది హాజరై ఉంటారు ఆ రోజు విజయవాడలో జరిగిన సభకి? విజయవాడది గట్టిగా ఆ రోజున పేపర్లలో వచ్చింది మొత్తం చూస్తే ఆ రోజు 15 లక్షల పైచీలకు ఉన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికి కూడా మనకి ఆ పేపర్లన్నీ ఆంధ్రజ్యోతి, ఉదయం పేపర్ అవన్నీ అందుబాటులో ఉన్నాయి. వాటిలో రాసినాయి కొన్ని 10 లక్షలు రాసినాయి, కొన్ని 15 లక్షలు రాసినాయి. ఏదైనా 10 లక్షల పైన వచ్చారు జనం. ఒక శాసనసభ్యుడు పిలుపునిస్తే, 15 లక్షలు, ఒక ఎమ్మెల్యే పిలుపునిస్తే, ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పిలుపునిస్తే 10-15 లక్షల మంది జనం వచ్చారు. అది అంటే 15 లక్షలు. ఎందుకంటే ఆ రోజు ఆ మురళి మర్డర్ కేసులో ఈయన జైల్లో ఉన్నాడు. ఈ సభకు ఆయన లేరు, రంగా గారు లేరు సభలో. రంగా గారు అప్పుడు జైల్లో ఉన్నారు, సభలో లేడు ఆయన, అప్పటికి జైల్లోనే ఉన్నాడు. అయితే ఆ సభ జరిగినాక కొంతకాలానికి రంగా గారు బయటికి రావడం జరిగింది. ఆ బయటకు వచ్చిన క్రమంలో ఇక అప్పటి నుంచి అతని మీద హత్యా ప్రయత్నం అనేది ఒక పెద్ద అది తప్పనిసరిగా అది సర్కారీ హత్య, అంటే ప్రభుత్వ హత్యగానే దాన్ని చూడాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రంగాని ఆ రకంగా డిసెంబర్ 26వ తారీఖు తెల్లవారుజామున మర్డర్ జరిగింది. మీకు తెలుసు, ఆ మర్డర్ జరిగినాక ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో పెళ్ళుబుకిన ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో జరిగినాయి అంటే 18 రోజుల పాటు BBC, అది నేషనల్ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో బీబీసీలో 18 రోజులు విజయవాడ గురించి, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల గురించి న్యూస్ ఇవ్వటం అనేది జరిగింది. అది ఒక ప్రజల కోసం కృషి చేసిన ఒక నాయకుడు, అతను ఎంతగా ప్రజల్లో అతన్ని ఆరాధించబడుతున్నాడు అనటానికి అదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా రంగాని ఒక ప్రజానాయకుడిగానే మనం చూడాలి తప్ప కులనాయకుడిగా చూడొద్దని నేను ఈ కాపు సామాజిక వర్గం వాళ్ళకి కూడా మొదటి నుంచి కూడా తెలియజెప్తుంటాను. ఎందుకంటే రంగా కాపుల కోసం బహిరంగ పోరాటాలు ఎక్కడా ఏవి చేసింది లేదు. రంగా ఎప్పుడు ప్రజా పోరాటాలే చేశాడు. ఆయన ఎదిగింది ఒక ప్రజానాయకుడిగా పెరిగాడు. అట్లా చూస్తే అతను నాయకుడు ఎదిగే క్రమంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్తాను. ముదిగొండ
ముదిగొండ పద్మ అనే ఒక బ్రాహ్మణ కులానికి చెందిన స్త్రీ వ్యభిచారం చేస్తుందనే నేరంతో అప్పట్లో కొంతమంది ఆవిడకి శిరోముండనం చేసి ఊరేగింపు చేస్తే ఏ మహిళా సంఘాలు అంటే రాజకీయ చైతన్యం ఉందని చెప్పుకునే విజయవాడ నగరంలో ఏ మహిళా సంఘం కూడా కదిలి ఖండించలేదు. అది ఏ మానవ హక్కుల సంఘం వచ్చి ఖండించలేదు. రంగా ఉద్యమం చేశాడు దాని మీద. ఆ సంఘటనలో పోలీసులు ప్రేక్షకులాగా నిలబడ్డారని చెప్పి పోలీసులు ప్రశ్నిస్తా ఉద్యమం చేసిన వాడు రంగా. ఆ తర్వాత ఒక రిక్షా కార్మికుడు దళిత వర్గానికి చెందిన పేట్ల నరసింహారావు అనే అతన్ని పోలీసులు ఏదో నేరం మీద అరెస్ట్ చేసి లాకప్లో చిత్రహింసలు పెడితే అతను చనిపోయాడు. ఆ లాకప్ డెత్ మీద పోరాటం చేసినవాడు వంగవీటి మోహన్ రంగా. ఆ తర్వాత మురళీధరన్ అని కేరళకు చెందిన ఒక నావీ భారత నావికాదళ ఎంప్లాయీ ఒకడు విజయవాడలో ఏదో పని మీద వచ్చి సెకండ్ షో సినిమా చూసి వెళ్తుంటే అతను పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టితే చచ్చిపోయాడు అతను. ఆ కేసుని ఆ లాకప్ డెత్ని వ్యతిరేకంగా పోరాటం జరిపిన వాడు వంగవీటి మోహన్ రంగా. అట్లాగే నిజాలను నిర్భయంగా రాసే ఎన్కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరావుని ఆ రోజున హత్య చేస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి ఖండించి ఉద్యమం నడిపినవాడు వంగవీటి మోహన్ రంగా. ఈ అన్ని సంఘటనలే కాదు, ఆ రోజు రంగాని ఎదగకుండా చేయటానికి నియమించిన పోలీసు కమిషనర్ వ్యాస్ ఎవరైతే ఉన్నారో అతను కలప దొంగతనం తన సొంతింటికి దొంగతనంగా కలప తెచ్చుకుంటుంటే దాన్ని వెంబడించి పట్టుకొని ఉదయం పేపర్కి వాళ్ళకి ముందు పట్టించి అదంతా ఆ రోజు పేపర్కి వచ్చి ప్రభుత్వ అధికారి చేసిన ఆ కలప దొంగతనాన్ని బట్టబయలు చేసిన ప్రజా నేత ఇతను. ఇలా ఒకటి కాదు, విజయవాడ నగరంలో ఒక నాయకుడిగా అతను అంచెలంచెలుగా ఎదిగి పాలక వర్గాలకి ధీటుగా నిలబడి, ఎందుకంటే రంగా 1985 మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీ రామారావు పదవి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతోటి పదవి పోయి మరలా ఎన్నికలకు వెళితే అప్పుడు ఆ 1985 ఎన్నికల్లో మధ్యంతర ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారి సంఖ్య ఎంతండి? కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని తక్కువ సీట్లు వచ్చిన సందర్భం లేదు. కేవలం 27 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ 27 మందిలో వంగవీటి రంగా ఒక ఆయన. వంగవీటి రంగా అసెంబ్లీలో ప్రతిపక్ష 27 మందిలో ఈయనొక్క ఆయన. అంటే ఇక్కడ అప్పారావు గారు ప్రధానంగా మనం చూడాల్సింది ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు ఆయన చరిష్మాతో ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడ పార్టీ కాదు, ఎన్టీఆర్ ని ఢీకొట్టి గెలిచారు. ఎస్, నేను అంటుంది అది. ఎందుకంటే రాష్ట్రం అంతా ఎన్టీ రామారావుకి తెలుగుదేశానికి సానుభూతి పవనాలు ఉండి బలంగా తెలుగుదేశం 250 సీట్లు పైన గెలుచుకున్న టైంలో ఇతను 27 మందికే పరిమితమై కాంగ్రెస్ పరిమితమైన దశలో గెలిచిన వాళ్ళలో వంగవీటి రంగా ఒకడు. అంటే రంగా అక్కడ విజయవాడ ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతగా ప్రజల మనసుల్లో అతను నిలవై ఉన్నాడంటానికి అది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలా ప్రతిపక్షంలో కూడా కొనసాగిన దశలో ఇతను రాజకీయంగా కూడా ఎదుగుతున్న దశని ఓర్చుకోలేని ప్రత్యర్థి వర్గాలు, ఆ రోజు గవర్నమెంటులో ఉన్న హోమ్ మినిస్టర్ మొదలుకొని కింద స్థాయి వరకు ఆ పోలీస్ కమిషనర్ వ్యాస్ వీళ్ళందరి పథకం ప్రకారమే రంగాని హత్య చేయటం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం చేసిన హత్యగానే చూడాల్సి ఉంటుంది. అందుకని మోహన్ రంగా గారి స్ఫూర్తి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగునాటి ప్రజల్లో ఎంతగా ఉంటుందంటే, ఇవాళ ఒకానొక టైంలో నాకు తెలిసి 10-15 ఏళ్ల క్రితం రంగా గారి విగ్రహాలు ఒక ఆయన లెక్క చేశాడు. 4300 విగ్రహాలు ఉన్నాయని చెప్పాడు అనమాట. ఇది 2002-2001 టయానికి ఉన్న లెక్క అండి. ఇవాళ చూస్తే అది 10,000-15,000కో వెళ్ళిపోయి ఉంటాయి ఆ విగ్రహాలు. ఎందుకంటే ఇవాళ రంగా విగ్రహం లేని ఊరు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు అనుకుంటున్నాను నేను. అంటే రంగా యొక్క